ఏపీలో స్మార్ట్ మీటర్లపై జనం నిరసనలు, రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ పథకం కింద దేశవ్యాప్తంగా పాత మీటర్లను స్మార్ట్ మీటర్లతో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టింది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వేగమే ఇప్పుడు విపక్షాల విమర్శలకు, వినియోగదారుల ఆగ్రహానికి దారితీస్తోంది. స్మార్ట్ మీటర్ల అమలు ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఓ ఆధునిక సంస్కరణేనా? ప్రజలపై మోపిన అదనపు భారమా? ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో మరో కొత్త సంస్కరణగా ప్రవేశించింది స్మార్ట్ మీటర్ల వ్యవహారం. ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి, ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పునరుద్ధరిత పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. వినియోగదారుల్లో నమ్మకం కంటే భయం పెరిగిపోతోంది. ప్రభుత్వం చెబుతున్నదంతా ప్రయోజనాలే, కానీ ప్రజలు అనుభవిస్తున్నదంతా భారమే అంటున్నారు. స్మార్ట్ మీటర్లు అమలైన పలు ప్రాంతాల్లో ఒకే నెలలో బిల్లులు రెట్టింపయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త స్మార్ట్ మీటర్లపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్లకి, గ్రూప్ హౌస్లకి, మన ఇళ్ళకి కూడా పట్టుకొస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైందని ప్రజలందరికీ మేము విన్నవిస్తున్నాం. అదానీ గారిని మన ఇంట్లోకి పట్టుకొస్తున్న ఒక పెద్ద కార్పొరేట్ శక్తిని ఇంట్లోకి పట్టుకొచ్చి మన దోపిడీ చేసే వ్యవస్థకి ఈ కూటమి ప్రభుత్వం పట్టుకొస్తున్నదనేది మా అభిప్రాయం. ఇది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు. ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో మరో కీలకమైన అంశం కాంట్రాక్టుల కేటాయింపు. ఈ కాంట్రాక్టులు అదానీ గ్రూప్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో 3,000, 4,000 మధ్య ధర ఉన్న మీటర్లు ఏపీలో మాత్రం 30,000 దాకా ఉన్నాయి. మీటర్ ధరతో పాటు నిర్వహణకు నెల నెలా వాయిదాలు వసూలు చేయాలన్న నిర్ణయంపై ప్రజలు భగ్గుమంటున్నారు. కరెంటు మీ ఇంటికి వస్తుంది, రీఛార్జ్ చేయకపోతే కరెంటు కట్ అవుద్ది. అలాగే ఒకసారి నువ్వు రీఛార్జ్ చేసిన తర్వాత ఎక్కువ వాడుకున్నప్పుడు ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది, తక్కువ వాడుకున్నప్పుడు మినిమం ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించిన కరెంటు బిల్లు వస్తుంది. ఇంతవరకు అలా లేదు. ఇంతవరకు యూనిట్కి ఎంతని గవర్నమెంట్ నిర్ణయిస్తే అంత డబ్బులే మనకు వచ్చేవి. ఇప్పుడు యూనిట్కి ఎంత అని ఉండదు. యూనిట్కి మినిమం 5 రూపాయలు ఉంటే ఎక్కువ ఈ విద్యుత్తును వాడితే ఎక్కువ డబ్బులు మళ్ళీ కట్ అవుతాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి సహా అధికారులు స్పందించారు. వ్యవసాయ పంపు సెట్లకు ప్రస్తుతానికి స్మార్ట్ మీటర్లు పెట్టడం లేదన్నారు. నెలకు 200 యూనిట్లకు మించే గృహ వినియోగదారులు, వాణిజ్య, పారిశ్రామిక, ప్రభుత్వ కార్యాలయాలకే అమలు చేస్తామన్నారు. మీటర్ల ఖర్చు వినియోగదారులపై మోపడం లేదని, బిల్లులు కూడా ఏఈపీఆర్సీ టారిఫ్ ప్రకారమే వసూలవుతాయన్నారు. స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగించబోమని, వినియోగదారుల అంగీకారంతోనే ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టత ఇచ్చారు. కానీ ప్రభుత్వ హామీలపై ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు ఉచితమని చెబుతారు, ఆ తర్వాత వసూలు చేస్తారు అనే అనుమానాలున్నాయి. ఇప్పటికిప్పుడు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మీటర్ల అమలును అడ్డుకుంటూ ఆందోళనలు చేపడుతున్నారు. మొత్తానికి కేంద్ర పథకం ప్రకారం 2025-26 నాటికి అన్ని పాత మీటర్లను స్మార్ట్ మీటర్లుగా మార్చాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్రాలదే.